Hello everyone, welcome to the series of Indian economy. In this particular discussion, we are going to talk about small finance banks. Yes, classification of banks లో differential banks అని చెప్పి ఒక కేటగిరీ ఉంటుంది. సో దాంట్లో మనకి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ వస్తాయి అన్నమాట. సో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎటువంటి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉందో నేను చెప్తాను, సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ 0 to జనిత్ అనే కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ దివాళీ ఆఫర్ని ఇంకొంచెం మేము ఎక్స్టెండ్ చేసాం. సో ప్రజెంట్ ప్రైస్ 50,000 కాదమ్మా, దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని 30,000కి ఈ కోర్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కావాలనుకుంటే సింగిల్ టైం పేమెంట్ చేయొచ్చు, లేకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో యూ కెన్ పే 5,000 పర్ మంత్. ఇలా కానీ 6 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీకు కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా సరే చూడవచ్చు. అండ్ మీకు వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ టాపిక్. అండ్ సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. 3 roundsకి కావాల్సిన సిలబస్ కానీ, స్ట్రాటజీ కానీ, గైడెన్స్ కానీ మొత్తం మీకు ఫ్యాకల్టీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎప్పుడైతే మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటారో అప్పుడే స్టాటిక్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా లింక్ చేసి మీకు క్లాసెస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే అక్కడ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయరు. సో టెస్ట్ సిరీస్ మీకు అరౌండ్ 15,000 20,000 పడుతుంది. అది మీరు మళ్ళీ సెపరేట్గా పెట్టుకోవాలి. సో ఎవరైతే మన దగ్గర యూపీఎస్సీ 0 to జనిత్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఓకేనా? సో ఈ వాల్యుబుల్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం November 30 వరకు మాత్రమే. ఫ్రమ్ December 1 ఫీజు మళ్ళీ రివైజ్ అవుతుంది. ఓకేనా? సో ఫీజు పెరుగుతుందన్నమాట ఖచ్చితంగా. సో 30,000 ఉన్నప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ఎస్, సో ఫస్ట్ మనం బ్యాంక్స్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, బ్యాక్గ్రౌండ్. సో బ్యాంక్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ దే యాక్ట్ లైక్ ఏ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్. సో ఎవరి దగ్గర అయితే క్యాష్ సర్ప్లస్గా ఉందో సో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్స్ రూపంలో మనీ తీసుకుంటుంది. అంటే ఎవరి దగ్గర అయితే క్యాష్ డెఫిసిట్గా ఉంటుందో వాళ్ళకి లోన్స్ రూపంలో బయటికి ఇస్తుందన్నమాట. ఓకేనా? పర్ఫెక్ట్. సో ఇలా ఎవరైతే డిపాజిట్స్ చేశారో వాళ్ళకి బ్యాంక్స్ ఏం చేస్తుందంటే సమ్ పర్సంటేజ్ ప్రాఫిట్ రూపంలో ఇస్తుందన్నమాట. సో దీన్ని డిపాజిట్ రేట్ అని చెప్పి మనం పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ డిపాజిట్ రేట్. పర్ఫెక్ట్. అంటే ఎవరికైతే లోన్స్ ఇస్తుందో సో లోన్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా బ్యాంకుకి వడ్డీ కట్టాలి కదా. సో ఈ వడ్డీని మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ లెండింగ్ రేట్. వి కాల్ ఇట్ యాజ్ లెండింగ్ రేట్. సో లాజికల్గా చెప్పండి, బ్యాంక్స్ ప్రాఫిట్లో ఉండాలి అంటే లెండింగ్ రేట్ ఎక్కువ ఉండాలా, డిపాజిట్ రేట్ ఎక్కువ ఉండాలా? అఫ్కోర్స్ లెండింగ్ రేటే ఎక్కువగా ఉండాలన్నమాట. లెండింగ్ రేట్ షుడ్ బి గ్రేటర్ దాన్ డిపాజిట్ రేట్. సో లెండింగ్ రేట్ అంటే ఏంటి, ఇది బ్యాంక్స్కి లోన్ తీసుకున్న వాళ్ళు కట్టే వడ్డీ అనమాట. డిపాజిట్ రేట్ అంటే ఏంటి, సో బ్యాంకులో ఎవరైతే డిపాజిట్స్ చేస్తారో వాళ్ళకి బ్యాంక్స్ కట్టే వడ్డీ. ఓకే, రైట్. సో బ్యాంక్ పర్స్పెక్టివ్లో డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లయబిలిటీస్. బ్యాంక్ పర్స్పెక్టివ్లో డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లయబిలిటీస్, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కాబట్టి. మరి బ్యాంక్ పర్స్పెక్టివ్లో బయటికి ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అసెట్స్ అనమాట. ఓకేనా? ఎందుకంటే వాటి మీద బ్యాంక్కి వడ్డీ వస్తుంది, అది ప్రాఫిట్ కాబట్టి. రైట్. సో ఇలా మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఫారిన్ సెక్టర్ బ్యాంక్స్, డిఫరెన్షియల్ బ్యాంక్స్, డెవలప్మెంటల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇలా చాలా రకాల బ్యాంక్స్ ఉంటాయి. వాటిలో డిఫరెన్షియల్ బ్యాంక్స్ అని చెప్పి ఒక సెగ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఒక పార్టే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనమాట. సో ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఏ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు అంటే
సో కమిటీ పేరు వచ్చేసరికి నచికేత్ మోర్ కమిటీ. సో నచికేత్ మోర్ కమిటీ వాళ్ళు 2014లో ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఆ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే డిఫరెన్షియల్ బ్యాంక్స్ని క్రియేట్ చేయండి, నథింగ్ బట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి వీళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారన్నమాట. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆర్బీఐ ఏం చేసిందంటే ఇట్ ఇష్యూడ్ గైడ్లైన్స్ టు ఎస్టాబ్లిష్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఇన్ విచ్ ఇయర్? ఇన్ 2014. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ వచ్చేసరికి స్మాల్ అండ్ మార్జినల్, వీళ్ళ దగ్గర ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎంత ఉంటుందంటే హెక్టార్స్లో మాత్రమే ఉంటుంది, లెస్ దెన్ 2 hectares ఉంటుందన్నమాట ఆన్ అన్ యావరేజ్గా. సో వీళ్ళు కానీ ఇంత తక్కువ భూమితో కమర్షియల్ బ్యాంక్స్ దగ్గరికి వెళితే వాళ్ళు లోన్స్ అనేది ఇవ్వరు. సో ఎప్పుడైతే ఫార్మర్స్కి లోన్స్ దక్కవో ఫార్మర్స్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ని కొనలేడు, లేకపోతే టెక్నికల్ ఇన్పుట్స్ని కొనలేడు. సో ఎప్పుడైతే మనం ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయలేడో అప్పుడు ఆటోమేటిక్ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ప్రొడక్టివిటీ ఇంకా తగ్గిపోతూ వెళ్తుంది. అంతే కదా. ఇప్పుడు ఫార్మర్ ఏం చేయాలి? ఖచ్చితంగా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేయాలి, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే స్ప్రింక్లర్ సిస్టమ్ తీసుకురావాలి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్కి కొంచెం కన్వర్ట్ అవ్వాలి, బయో ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి, బయో పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫార్మర్కి లోన్ అనేది కావాలి. బట్ కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ దేర్ ల్యాండ్ అసెట్ ఈస్ వెరీ లెస్ ఆర్ లో. సో అందుకని చెప్పి ఇటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అగ్రికల్చర్ క్రెడిట్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇటువంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ ఉద్దేశం కోసమే నచికేత్ మోర్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారన్నమాట. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయాలి, వీటితో పాటు ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇలాగే ఇంకొన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంటిటీస్ ఉంటాయి. సో ఇలా అన్బ్యాంక్డ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అన్బ్యాంక్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి వీళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. రూరల్ ఏరియాస్కి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని మనం తీసుకెళ్ళాలి. సో రూరల్ ఏరియాస్లో బ్యాంకింగ్ సర్వీసెస్ తక్కువగా ఉన్నాయి. సో అలా తక్కువగా ఉండటం ద్వారా వీళ్ళు ఫార్మల్ బ్యాంకింగ్లోకి రాకుండా ఇన్ఫార్మల్ బ్యాంకింగ్లోకి వెళ్ళి లోన్స్ తీసుకుంటున్నారు. ఇన్ఫార్మల్ బ్యాంకింగ్లో మనకి ఎవరు ఉంటారంటే మనీ లెండర్స్ కానీ, జమీందార్స్ కానీ, ల్యాండ్ లార్డ్స్ కానీ వీళ్ళు ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర లోన్స్ తీసుకుంటారో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండేసరికి వడ్డీ కట్టలేరు, ప్రిన్సిపల్ కూడా కట్టలేరు. సో కట్టకపోతే ఏమవుతుంది? వీళ్ళు ప్లెడ్జ్ చేసిన కొలెటరల్ ఏదైతే ఉందో ఆ తక్కువ భూమి ఏదైతే ఉందో అది ఫార్మర్స్ దగ్గర తీసుకొని ఫార్మర్స్ని ఎవిక్షన్ చేసేస్తారు. ఇప్పుడు ఈ ఫార్మర్స్ ఏమవుతారంటే టెనెంట్ ఫార్మర్స్ లాగా మారిపోతారు, వేరే వాళ్ళ భూమిలో వ్యవసాయం చేసే పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ నుంచి వీళ్ళందరినీ ఫార్మల్ బ్యాంకింగ్లోకి తీసుకురావాలి, వీళ్ళందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి రూరల్ ఏరియాస్లో కూడా బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సార్ వీటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? మరి రెగ్యులేట్ చేయాలి కదా, ఎందుకంటే బ్యాంక్ని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయకపోతే దివాలా తీసే ఛాన్స్ ఉంది, లేకపోతే దానికి ఇష్టం వచ్చినట్టు నడుచుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందన్నమాట. సో ఆర్బీఐకి ఎవరు పవర్ ఇస్తారంటే 2 యాక్ట్స్ పవర్ ఇస్తుంది. ఫస్ట్ యాక్ట్ వచ్చేసరికి ఆర్బీఐ యాక్ట్ 1934. సో ఇది కొన్ని పవర్స్ ఇస్తుంది ఆర్బీఐకి టు కంట్రోల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ యాక్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో ఇది కూడా ఆర్బీఐకి కొన్ని పవర్స్ ఇస్తుందన్నమాట టు కంట్రోల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో ఆర్బీఐ ఏం చేసింది? 2014లో నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేసిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇన్ ద ఇయర్ 2014. సో ఆ గైడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే, సో ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని పెట్టాలి అంటే మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉండాలి అంటే ఇట్ వాజ్ 200 crores ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ 200 crores. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా సిఆర్ఆర్ని మెయింటైన్ చేయాలి, ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి. సో సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో తెలియకపోతే మన ప్లేలిస్ట్లో ఎకానమీ ప్లేలిస్ట్లో
మనకి మానిటరీ పాలసీ గురించి ఉంటుందన్నమాట. సో అక్కడ నేను డీటెయిల్గా చెప్పాను, కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వినండి. సో సిఆర్ఆర్ అంటే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ రిజర్వ్స్ అనమాట. సో బ్యాంక్స్కి వచ్చిన డిపాజిట్స్లో సర్టెన్ పర్సంటేజ్ సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి అండ్ సమ్ పర్సంటేజ్ ఎస్ఎల్ఆర్ రూపంలో బ్యాంక్స్ దగ్గర క్యాష్లో కానీ గోల్డ్ రూపంలో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ పక్కన పెట్టాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే బ్యాంకు బయటికి ఇచ్చిన లోన్స్ ఎన్పిఎస్గా మారిపోతే సో ఈ బ్యాంక్స్లో డిపాజిట్స్ ఎవరైతే చేశారో నథింగ్ బట్ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఇలా సేఫ్ సైడ్గా సమ్ అమౌంట్ తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఓకేనా? టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ ద ట్రస్ట్ ఆఫ్ డిపాజిటర్స్, బ్యాంకింగ్ సిస్టమ్ మీద ట్రస్ట్ ఉండేలాగా ఇటువంటి చర్యలు అనేది ఆర్బీఐ తీసుకుంటూ ఉంటుంది. పర్ఫెక్ట్. అండ్ ఈ పర్టికులర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ప్రొవైడ్ చేసే లోన్స్ అన్నిటిని మనం 100% తీసుకుంటే ఈ 100% లోన్స్లో 75% ఆఫ్ లోన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సెక్షన్స్కి ఇవ్వాలి. అంటే ఆర్బీఐ చెప్తుంది, హే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నువ్వు ఎవరెవరికి లోన్స్ ఇవ్వాలి అంటే నీకు కొన్ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్స్ని నేను పెడతాను. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇవ్వాలి, ఎంఎస్ఎంఈస్కి ఇవ్వాలి, అండ్ ఇలా విలేజెస్లో ఉన్న ఉమెన్కి కానీ యూత్కి కానీ ఇవ్వాలి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఉన్న ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇలా 75% ఆఫ్ లోన్స్ ఆర్బీఐ ఎవరికైతే ప్రయారిటైజ్ చేస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవ్వాల్సిందే. ఓకేనా? రైట్. ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి 100 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 100 బ్రాంచెస్లో 25 బ్రాంచెస్ ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఉండాల్సిందే. అంటే ఒక బ్యాంక్కి ఉన్న 100% బ్రాంచెస్లో 25% ఆఫ్ బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో ఉండాల్సిందే అని చెప్పి ఆర్బీఐ పెట్టిన గైడ్లైన్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ 25% ఆఫ్ బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో పెడతారు. సో అప్పుడు రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది దక్కుతాయి. అప్పుడు మనం పెట్టుకున్న ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ బ్యాంకింగ్ సర్వీసెస్, ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ మనం ఇవి ఏవైతే అనుభవిస్తున్నామో ఇవి అందరికీ దక్కాలి, విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ దక్కాలి. ఓకేనా? అందరికీ ఏటీఎం ఫెసిలిటీస్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్, యూపీఐ సర్వీసెస్ ఇవన్నీ అందరికీ దక్కాలి. రెమిటెన్సెస్ సర్వీసెస్ కానీ ఇవందరికీ దక్కాలి. కేవలం సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దక్కాలి. సో అందరినీ బ్యాంకింగ్ పర్వ్యూలోకి తీసుకురావాలి, నథింగ్ బట్ ఫార్మల్ బ్యాంకింగ్ కిందకి తీసుకురావాలి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏవైనా సరే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైనా మనీ, ఏదైనా వెల్ఫేర్ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ విలేజెస్లో ఉన్న పీపుల్కి ప్రొవైడ్ చేయాలని అనుకుంటే వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా, వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోనే డిపాజిట్ చేయొచ్చు. ఒకప్పుడు ఏంటంటే చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉండేవి కావు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఎంతో కొంత మెయింటైన్ చేయాలి అకౌంట్లో. అండ్ ఓపెన్ చేసినందుకు సమ్ అమౌంట్ బ్యాంక్ వాళ్ళకి కట్టాలి. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కడుతూ ఉండాలి. సో ఇవన్నీ కట్టడానికి బిలో పవర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ అంతా ఎఫర్ట్ చేయలేక ఎవరు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు. సో బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా స్కీమ్ తీసుకొస్తే వాళ్ళకి మనీ ఇవ్వాలనుకోండి, ఆ స్కీమ్ ద్వారా ఇప్పుడు మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైనా పంపిస్తే వాళ్ళు కరప్షన్ కానీ లీకేజెస్ కానీ ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో అందుకనే ఈ ప్రాబ్లంకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సొల్యూషన్ని తీసుకొచ్చింది. అదేంటంటే నో ఫ్రిల్ అకౌంట్ ఆర్ జీరో బ్యాంక్ అకౌంట్. అంటే ఏంటంటే నథింగ్ బట్ ఎటువంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా, ఎటువంటి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ లేకుండా వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తారన్నమాట. సో అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్ జన్ధన్ అకౌంట్. ఓకేనా? ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో సో చాలామంది రిజిస్టర్ అయిపోయారు. సో అందరికీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అందరు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎల్పిజి గ్యాస్కి సబ్సిడీ కూడా వేస్తూ ఉంటుంది తిరిగి బ్యాంక్ అకౌంట్లోకి, అవునా? లేకపోతే డిఫరెంట్ పెన్షన్ స్కీమ్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి కానీ, లేకపోతే దివ్యాంగ్స్కి కానీ, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్స్ కానీ, సో ఇలా ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనీ వేయాల్సినప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్లోనే వేసేస్తారు. ఇప్పుడు ఎటువంటి మిడిల్ మ్యాన్స్ ఉండరు. సో కరప్షన్ జరగదు, లీకేజెస్ జరగదు. సో ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి జస్ట్ ఒక స్మాల్ జిస్ట్ అనమాట. ఓకేనా? పర్ఫెక్ట్. అండ్ ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం లోన్స్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కానీ, ఓకేనా, బిలో పవర్టీ లైన్స్లో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి ఇవ్వాలి. కానీ
లార్జ్ కార్పొరేషన్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఇవ్వటం కుదరదు. ఓకేనా, లోన్స్ ఇవ్వటం కుదరదు. సార్ ఇంకొక పాయింట్ ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అని చెప్పి కొన్ని ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్, అండ్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి, అండ్ లోకల్ ఏరియా బ్యాంక్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో వీళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ అప్లై ఫర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఆర్బీఐ పర్మిషన్ ఇస్తే వీళ్ళు చక్కగా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లేదు ఎవరైనా ఒక ఇండివిజువల్, ఒక ఇన్వెస్టరు, అతనికి ఒక 10 ఇయర్స్ ఫినాన్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే అతను కూడా ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టుకొని అతను కూడా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, అండ్ దే కెన్ ప్రొవైడ్ లోన్స్. సో లోన్స్ వచ్చేసరికి లార్జ్ కార్పొరేషన్స్కి ప్రొవైడ్ చేయకూడదు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కానీ ఎంఎస్ఎంఈస్కి కానీ, ఓకేనా, బిలో పవర్టీ లైన్లో ఉన్న ఫార్మర్స్కి కానీ, పీపుల్కి కానీ, ఫ్యామిలీస్ కానీ ప్రొవైడ్ చేయాలి. అండ్ దే కెన్ ప్రొవైడ్ క్రెడిట్ కార్డ్స్, అండ్ దే కెన్ ఆల్సో ప్రొవైడ్ డెబిట్ కార్డ్స్, ఎక్సెట్రా. ఓకేనా, రైట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో లెట్ మీ ప్రొవైడ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, జనలక్ష్మి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, అండ్ ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, అండ్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూర్యోదయ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఇలా మన ఇండియాలో చాలా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో వీటిని మీరు నోట్ డౌన్ చేసుకొని ఎప్పుడన్నా సరే ఇటువంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ మీద మనకు కానీ మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తే ఈ ఎగ్జాంపుల్స్ని కూడా కోట్ చేస్తే ఓకేనా 360 degrees అప్రోచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా కాంప్రహెన్సివ్గా అన్ని పాయింట్స్ కవర్ చేయడం జరిగింది, అండ్ వీటి యొక్క ఎసెన్స్ కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగింది. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా, సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.